పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలానే ఏ రోజు ఏ పనులు చేయాలి, ఏ రోజు ఏ పనులు చేయకూడదు, అవి మొదలైన రోజువారీ ప్రిడిక్షన్స్ కూడా ఏ విధంగా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే పరిహారాలు కూడా మీకు దీంట్లో ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. అయితే ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, ఇప్పటిదాకా మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి 10 రోజుల కాలము కూడా చాలా గణనీయమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. కారణం ఏమిటంటే రవి శుక్ర గ్రహాలు రెండూ కూడా మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాయి. రవి శుక్రులు 12వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఖర్చులు పెరిగిపోవటం కానీ, ప్రయాణాలు పెరగటం కానీ, మానసికమైనటువంటి బాధ్యతలు కూడా కొద్దిగా పెరిగిపోతూ ఉంటాయి. అలానే విదేశీ ప్రయాణాలు కానీ, వీసా సంబంధమైన సమస్యలు కానీ, హాస్పిటల్ ఇన్సూరెన్స్ బిల్లులు మొదలైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కూడా రావచ్చు. అయితే శుక్ర ప్రభావం అంటే శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్త్రీ మూలకమైన సమస్యలు కూడా ధనుర్రాశి వారు కొద్దిగా ఫేస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైనా అంటే కొన్ని విషయాలలో రహస్యమైనటువంటి లాభాలు కూడా ధనుర్రాశి వారు పొందే అవకాశం ఉంటుంది. 7వ తేదీ వరకు బుధుడు తులారాశిలో సంచరిస్తాడు. 7వ తేదీ రాత్రి 8:16 మీ జన్మరాశికి 12వ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే దశమాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలోకి ప్రవేశిస్తాడో మరలా ఉద్యోగపరమైన సమస్యలు, వ్యాపారపరమైన సమస్యలు చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. అలానే మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు కూడా 7వ తేదీ వరకు 12వ స్థానంలోనే సంచరిస్తాడు. 7వ తేదీ రాత్రి 8 గంటలకు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించినప్పుడు ఆవేశపూరితమైనటువంటి మనస్తత్వాన్ని పూర్తిగా తగ్గించుకోవాలి, ఆలోచనలు పెంచుకోవాలి. అయితే కుజుడు మీ జన్మరాశిలోకి వచ్చినప్పుడు శక్తి, ధైర్యము, ప్రభావము, నాయకత్వ నిర్ణయాలు, నిర్ణయ శక్తి మొదలైనవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక రకంగా ఇది మీకు శుభప్రదమైనటువంటి స్థానం అనే చెప్పాలి. ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కానీ, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇది అనుకూలంగా అదృష్టదాయకంగా మారుతుంది అని చెప్పాలి. కానీ గురుడు యొక్క పరిస్థితి కనుక పరిశీలిస్తే మీరు రాశ్యాధిపతి అయినటువంటి గురుడు డిసెంబర్ 5వ తేదీ వరకు రాశికి 8వ స్థానమైన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 6వ తేదీ నుంచి 7వ స్థానంలోకి వస్తాడు. అంటే కర్కాటక రాశి గురుడికి ఉచ్చస్థానం అయినప్పటికీ 8వ స్థాన ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి 5వ తేదీ వరకు కొద్దిగా ప్రతికూలతలు కలుగుతాయి. 6వ తేదీ తర్వాత గురుబలం అనేటటువంటిది ధనుర్రాశి వారికి చక్కగా పెరుగుతుంది అని చెప్పాలి. 6వ తేదీ తర్వాత ఎందుకంటే 7వ స్థానంలోకి వస్తాడు కాబట్టి వివాహపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. జీవిత భాగస్వాములు దగ్గర అవుతూ ఉంటారు. అలానే వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాల మీద ప్రత్యక్ష ప్రభావం కూడా చూపిస్తూ ఉంటారు. అలానే మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. కొంతమందికి వివాహ యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. వ్యాపార ఒప్పందాలు కూడా అంటే అగ్రిమెంట్స్ లాంటివి ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక రాహు 3వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ధైర్యము, కమ్యూనికేషన్స్, నెట్వర్క్ మొదలైనటువంటి చిన్న ప్రయాణాలు ఇవన్నీ కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. కేతువు సింహరాశిలో సంచరించేటటువంటి 9వ స్థానంలో సంచరించేటప్పుడు ఆధ్యాత్మికత పెరుగుతుంది అని చెప్పాలి. అయితే శని మీ జన్మరాశికి 4వ స్థానంలో చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు గృహపరమైనటువంటి బాధ్యతలు కానీ, మానసికమైనటువంటి భారం కానీ కొద్దిగా పెంచినా స్థిరత్వము మరియు శ్రమ ఆధారంగా పురోగతి కలిగిస్తుంది. ఓవరాల్గా మనం ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కనుక పరిశీలిస్తే మిశ్రమమైన ఫలితాలే కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే 12వ స్థానంలో సంచరించే రవి కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ, శుక్రుడు కానీ గ్రహాల యొక్క ప్రభావంతో కొద్దిగా అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రతికూలతలు తొలగిపోవటానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయం కూడా నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. ఖచ్చితంగా చూడండి.
ఇక మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే డిసెంబర్ 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11:15 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీకు ఇంటికి వాహనాలకు మొదలైన కుటుంబపరమైనటువంటి విషయాలకు చాలా అనుకూలమైనటువంటి స్థానము అని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే రిలేషన్స్ లేదా అంటే ఎమోషన్స్ ఎక్కువగా కలుగుతూ ఉంటాయి, భావోద్వేగానికి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక డిసెంబర్ 1వ తేదీ రాత్రి 11:15 నుంచి 3వ తేదీ రాత్రి 11:12 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు చాలా శుభప్రదమైనటువంటి స్థానం అని చెప్పాలి. పిల్లల విషయాల్లో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు, క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, విద్యకు సంబంధించిన విషయాలు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. అలానే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారు కూడా అనుకూలంగా మారుతుందని చెప్పాలి. ఊహించని విధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకూలంగా మారుతాయని చెప్పాలి. అంటే లాటరీల ద్వారా కానీ చిన్న ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానీ లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక డిసెంబర్ 3వ తేదీ రాత్రి 5 గంటల నుంచి 3వ తేదీ రాత్రి 11:12 నుంచి 5వ తేదీ రాత్రి 10:18 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది మీకు కొద్దిగా చికాకు కలిగిస్తూ ఉంటుంది, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కలిగిస్తూ ఉంటాయి, రుణ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి, రకరకాలైనటువంటి టెన్షన్స్ ఎక్కువగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇది మీకు ప్రధానమైనటువంటి ఇబ్బందికరమైన రోజులు అని చెప్పాలి. ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకోకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక డిసెంబర్ 5వ తేదీ రాత్రి 10:18 నుంచి 7వ తేదీ రాత్రి 10:42 వరకు ఉండేటటువంటి సమయంలో ఇక్కడ కనుక మీకు ఇది పరిశీలించినట్లయితే ఇది మీకు భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి అనుకూలతలు పెరుగుతాయి. అలానే వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో ముందడుగులు కూడా పడుతూ ఉంటాయి. బిజినెస్ డీల్స్ అన్ని కూడా బలోపేతం అవుతూ ఉంటాయి. సంబంధాలలో స్పష్టత కనిపిస్తూ ఉంటుంది. ఇదే సమయంలో గురుడు కూడా 7th హౌస్లోకి వస్తాడు కాబట్టి చాలా శుభదాయకమని కూడా చెప్పవచ్చు. ఇక 7వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం ఇది అంత మంచి సమయం కాదు. ఇది అనేక రకాలైనటువంటి నష్టాలకు కష్టాలకు కేరాఫట్రస్గా మారుతూ ఉంటుంది. ఇక్కడ చేసే ప్రతి పని కూడా అంటే మీకు ప్రయాణపరంగా కానీ రకరకాల సమస్యలు కలగటం, ప్రమాదాలు అంటే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా దుందుడుకుతనం లేకుండా కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది. మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఆందోళనలు కలుగుతూ ఉంటాయి. ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ప్రయాణాలు సాధ్యమైనంత వరకు తప్పించడం చాలా మంచిది. ఇక 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అదృష్టం బలపడుతుంది అని చెప్పాలి. గురుడి యొక్క ఆశీస్సులతో శుభవార్తలు వింటారు. అలానే ప్రయాణాలు, విద్య, ఉద్యోగం, ధార్మిక కార్యక్రమాల్లో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. మరి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి ప్రతికూలతలు తొలగిపోవాలంటే మీరు చేయవలసింది ఏంటంటే గురువారం రోజున పసుపు రంగు ఒత్తులు మరియు బియ్యం ఈ రెండు దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే శనివారం రోజున నల్ల నువ్వులు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. రవి 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత పితృకారకుడైన రవి 12వ స్థానంలో సంచరించేటప్పుడు తండ్రికి కొద్దిగా అనారోగ్యం కలిగించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటివి తొలగిపోవటానికి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయడం చాలా మంచిది. ఇక సాధ్యమైనంత వరకు మీకు ఈ 7వ తేదీ నుంచి 9వ తేదీ మధ్యలో సాధ్యమైనంత వరకు మౌనం పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావమై ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.